Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about Vedic age from ancient Indian history. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో వేదిక్ ఏజ్ గురించి అయితే చర్చించుకుందాం. ఓకే, ముందు వీడియోస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా వేదిక్ ఏజ్ నుండి కూడా టూ వీడియోస్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో థియరీ మరియు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేదిక్ ఏజ్ టాపిక్ నుండి ఇస్తారో చెప్దాం. ఓకే, వేదిక్ ఏజ్ అసలు భారతదేశ చరిత్రలో వేదయుగం అనేది ఎప్పుడు ప్రారంభమైనది ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, వేదయుగం అనేది భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరం వరకైతే ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఈ కాలంలోనే హిందూ మతానికి మూలమైనటువంటి 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేవి రూపుదిద్దుకున్నాయి. ఈ యుగాన్ని చరిత్రకారులు 2 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రారంభ వేదకాలం మరియు ఉత్తర వేదకాలం. మనం ఈ వీడియోలో ప్రారంభ వేదకాలం గురించి, ఉత్తర వేదకాలం గురించి, ప్రారంభ వేదకాలంలో సామాజిక జీవితం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల గురించి, ఉత్తర వేదకాలంలో సామాజిక జీవితం, ఆర్థిక వ్యవస్థ, మతం గురించి, అదేవిధంగా 4 వేదాల గురించి అయితే చర్చించుకుందాం. పార్ట్ 1 ఇంట్రడక్షన్ టు ద వేదిక్ ఏజ్. వేదకాలం పరిచయం. వాట్ ఈస్ ద వేదిక్ ఏజ్? మరి వేదిక్ ఏజ్ అంటే ఏమిటి? ద వేదిక్ ఏజ్ ఇస్ ద పీరియడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ డ్యూరింగ్ విచ్ ద వేదాస్ వర్ కంపోజ్డ్. ఏ కాలంలో అయితే వేదాలు రచించబడినయో ఆ కాలాన్ని వేదకాలం అని అంటారు. ఇట్ మార్క్స్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు ద రైజ్ ఆఫ్ ద మహాజానపదాస్. ఇది ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ స్టేజ్కి వచ్చిందో అప్పటి నుండి అయితే పతనం తర్వాత, సింధు నాగరికత పతనం తర్వాత నుండి ప్రారంభమై మహాజానపదాల ఆవిర్భావం వరకు కూడా కొనసాగింది. ఓకే, ఎప్పుడు వేదిక్ ఏజ్ అనేది సింధులోయ నాగరికత ఎండ్ అయినప్పటి నుండి, పతనం తర్వాత నుండి మహాజానపదాలు ఆవిర్భావం వరకు కూడా ఉండే కాలాన్ని వేదకాలం అంటారు. ఓకే, కాలక్రమం చూసినట్టయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ ప్రారంభ వేదకాలం 1500 BCE టు 1000 BCE. ఎప్పుడు క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల వరకు అయితే కొనసాగింది. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ ఉత్తర వేదకాలం అనేది 1000 BCE టు 600 BCE. అంటే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి 600వ సంవత్సరం వరకు అయితే కొనసాగింది. ఓకే, ఒరిజిన్ ఆఫ్ ద ఆర్యన్స్. ఆర్యుల మూలం ఎలా ప్రారంభమైందో చూద్దాం. సెవరల్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ ద ఒరిజిన్ ఆఫ్ ద ఆర్యన్స్. ఫస్ట్ వన్ సెంట్రల్ ఏషియన్ థియరీ, మధ్య ఆసియా సిద్ధాంతం. Aryans migrated from Central Asia to India, proposed by Max Muller. ఓకే, ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చారని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? మ్యాక్స్ ముల్లర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్కిటిక్ హోమ్ థియరీ, ఆర్కిటిక్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ప్రపోజ్డ్ బై బాలగంగాధర్ తిలక్. ఆర్యన్స్ ఒరిజినల్లీ లివ్డ్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. ఆర్యులు అసలు నివాసం ఏంటి? ఆర్కిటిక్ ప్రాంతం. వారు ఏమని అభిప్రాయపడ్డారంటే ఈ సిద్ధాంతాన్ని బాలగంగాధర్ తిలక్ ప్రతిపాదించారు. ఆర్యన్స్ ఒరిజినల్ ఏంటంటే ఆర్కిటిక్ రీజియన్. వారు ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? మన భారతదేశానికి వలస వచ్చారని చెప్పింది. సెకండ్ సిద్ధాంతంలో ఆర్యన్స్ ఒరిజినల్ లివ్డ్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. ఆర్యులు ఆర్కిటిక్
ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారని బాలగంగాధర్ తిలక్ గారు తెలిపారు. ఓకే. థర్డ్ థియరీ ఇండిజినస్ థియరీ, స్వదేశీ సిద్ధాంతం. స్వదేశీ సిద్ధాంతంలో ఏమని తెలిపారంటే ఆర్యన్స్ వర్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. ఆర్యులు భారతదేశానికి చెందినటువంటి స్థానిక ప్రజలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఓకే. సోర్సెస్ ఆఫ్ వేదిక్ హిస్టరీ, వేద కాలానికి ఆధారాలు. లిటరసీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు. 4 వేదాస్, 4 వేదాల గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే. 4 వేదాలలో ఫస్ట్ వన్ ఋగ్వేదం. ఋగ్వేదం గురించి చూసినట్టయితే ఓల్డెస్ట్ వేద. ఋగ్వేదం అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం. కంటైన్స్ 1028 హైమన్స్. ఇందులో 1028 సూక్తాలు అయితే ఉన్నాయి. మెయిన్ డైటీ అంటే ఇంద్ర. ఓకే. ఇంద్రుణ్ణి ఎక్కువగా స్తుతించారు ఋగ్వేద కాలంలో. ఓకే. సెకండ్ వన్ సామవేదం. వేద ఆఫ్ మ్యూజిక్ అండ్ మెలోడీస్, సంగీతం మరియు గానాలకు సంబంధించినటువంటి వేదం ఇది. నెక్స్ట్ యజుర్వేదం డీల్స్ విత్ సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్, అంటే యజ్ఞాలు క్రతువులకు సంబంధించినటువంటి నియమాలను వివరిస్తుంది యజుర్వేదం. ఫోర్త్ వన్ అథర్వవేద ఏం చెప్తుందంటే కంటైన్స్ మెడిసిన్, మ్యాజిక్ అండ్ ఎవ్రీడే లైఫ్ గురించి చెప్తుంది. ఏంటి? వైద్యం, మంత్రాలు, ప్రజల దైనందిన జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఈ అథర్వణ వేదం తెలుపుతుంది. అదర్ వేదిక్ లిటరేచర్, ఇతర వేద సాహిత్యం చూద్దాం. బ్రాహ్మణులు ఎక్స్ప్లెయిన్ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్, యజ్ఞాలు, కర్మకాండలను వివరిస్తారు. నెక్స్ట్ అరణ్యకాలు, బ్రిటన్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, అంటే అరణ్యాలలో నివసించే ఋషుల కోసం రచించబడ్డాయి అరణ్యకాలు. ఓకే. నెక్స్ట్ ఉపనిషత్తులు ఎవరి గురించి వివరించాయంటే ఆత్మ, బ్రహ్మం, మోక్షం వంటి తత్వశాస్త్ర విషయాలను వివరిస్తాయి. ఓకే. ఫస్ట్ వన్ బ్రాహ్మణాలు ఎక్స్ప్లెయిన్ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్, యజ్ఞాలు, కర్మకాండలను వివరిస్తాయి. సెకండ్ వన్ అరణ్యకాలు, బ్రిటన్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, అరణ్యాలలో నివసించేటటువంటి ఋషుల కోసం రచించబడినాయి. నెక్స్ట్ ఉపనిషత్తులు ఆత్మ, బ్రహ్మం, మోక్షం వంటి తత్వశాస్త్ర విషయాలను అయితే వివరిస్తాయి. జాగ్రఫీ ఆఫ్ ద ఎర్లీ వేదిక్ ఏజ్, ప్రారంభ వేదకాల భౌగోళికం ఎలా ఉండేదో చూద్దాం. ఇంపార్టెంట్ రివర్స్, అక్కడ ముఖ్యమైనటువంటి నదులు చూసినట్టయితే ఇండస్, సింధు, సరస్వతి, నెక్స్ట్ రావి, బియాస్, సట్లెజ్, సప్త సింధు. ఈ నదులైతే ఈ 7 రివర్స్ అయితే ఉండేది అక్కడ. సప్త సింధు రిఫర్స్ టు ద ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్. ఇక్కడ 7 నదులు ప్రవహించేది కాబట్టి 7 నదులు సప్త సింధు ప్రవాహం అని కూడా పిలిచేవారు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద. ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం. ఇంద్ర ఇస్ ద మోస్ట్ ప్రైజ్డ్ డైటీ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదంలో ఎక్కువగా స్తుతించబడినటువంటి దేవుడు ఇంద్రుడు. ఓకే. ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధించేవారు. గాయత్రి మంత్ర ఈస్ ఫౌండ్ ఇన్ ద ఋగ్వేద. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉంది. పురుష సూక్త ఎక్స్ప్లెయిన్స్ ద ఒరిజిన్ ఆఫ్ ద 4 వర్ణాస్. పురుష సూక్తం 4 వర్ణాల ఆవిర్భావాన్ని వివరిస్తుంది. ద వేదిక్ పీపుల్ మెయిన్లీ లివ్డ్ ఇన్ ద సప్త సింధు రీజియన్. మెయిన్ గా వేదిక్ పీపుల్ ఎక్కడ నివసించేవారు అంటే సప్త సింధు ప్రాంతంలో నివసించేవారు. వేదిక్ ఏజ్ పార్ట్ 2. మనం వేదిక్ ఏజ్ పార్ట్ 1లో వేదాల గురించి, వేదకాలం ప్రారంభం గురించి, ప్రారంభ వేదకాలం గురించి, మలివేద కాలం గురించి, తర్వాత తుదివేద కాలం గురించి, ఆర్యుల గురించి చర్చించాము. అదేవిధంగా 4 వేదాల గురించి కూడా చర్చించాము. సో పార్ట్ 2లో
పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ లైఫ్ ఆఫ్ ద వేదిక్ ఏజ్. ఓకే, ఇప్పుడు మనం రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి వ్యవస్థలను గురించి ఇందులో చర్చిద్దాం. పొలిటికల్ లైఫ్ మరి రాజకీయ వ్యవస్థ అనేది వేదకాలంలో వేదిక్ ఏజ్ లో ఎలా ఉండేదో చూద్దాం. The political organization during the Vedic age was based on tribes. ఓకే, వేదకాలంలో రాజకీయ వ్యవస్థ అనేది తెగల ఆధారంగా ఉండేది. కుల అంటే ఫ్యామిలీ, కుటుంబం. సమాజంలోని అతి చిన్న భాగాన్ని ఈ విధంగా కుటుంబం అంటారు. నెక్స్ట్ గ్రామ, విలేజ్, గ్రామం. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే ఒక విలేజ్. నెక్స్ట్ విస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్, కొన్ని గ్రామాల సమూహాన్ని ఏమంటారు? గ్రామాల సమూహాన్ని విస్ అంటారు. జన అంటే ఏ ట్రైబ్, జన అంటే ఒక తెగ అన్నమాట. ఓకే, రాష్ట్ర అంటే దట్ లార్జెస్ట్ పొలిటికల్ యూనిట్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. మలివేద కాలంలోని అతిపెద్ద రాజకీయ విభాగం ఇది. ఓకే, ద హెడ్ ఆఫ్ ద ట్రైబ్ వాజ్ కాల్డ్ రాజన్. అంటే తెగ అధిపతిని, అంటే ఆ తెగ మొత్తం అధిపతిని ఏమంటారంటే రాజు అని పిలిచేవారు. డ్యూటీస్ ఆఫ్ ద కింగ్ ఏంటి? ప్రొటెక్ట్ ద పీపుల్, ప్రజలను రక్షించడం. మెయింటైన్ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలను కాపాడడం. లీడ్ ద ఆర్మీ డ్యూరింగ్ వార్స్, ఎప్పుడైనా యుద్ధాల సమయంలో సైన్యానికి నాయకత్వం వహించడం. కలెక్ట్ ట్యాక్సెస్, పన్నులు వసూలు చేయడం. ఇలాంటి పనులు రాజు చేసేవాడు. ద కింగ్ వాజ్ అసిస్టెడ్ బై ఇంపార్టెంట్ అఫీషియల్స్, రాజుకు ముఖ్యమైన అధికారులు సహాయం చేసేవారు. ఎవరంటే పురోహితుడు, చీఫ్ ప్రీస్ట్ అండ్ అడ్వైజర్, ప్రధాన పురోహితుడు మరియు సలహాదారుడు. సేనాని అంటే కమాండర్ ఆఫ్ ద ఆర్మీ, కమాండర్ ఆఫ్ ద ఆర్మీ. గ్రామిని, హెడ్ ఆఫ్ ద విలేజ్. వీరు పురోహిత, సేనాని, గ్రామిని, ఈ ముగ్గురు కూడా ఎవరికి? రాజుకు ముఖ్యమైన సలహాదారులుగా ఉండేవారు. నెక్స్ట్ పాపులర్ అసెంబ్లీస్ ఏంటో చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్. నెక్స్ట్ డిస్కస్డ్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అంటే ఏంటి? పెద్దల మండలి. డిస్కస్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే న్యాయ పరిపాలన విషయాలపై చర్చించారు. ఓకే, నెక్స్ట్ సమితి, జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద పీపుల్. సమితి అంటే ప్రజల సాధారణమైనటువంటి సభ. నెక్స్ట్ హెల్ప్డ్ ఇన్ సెలెక్టింగ్ ఆర్ అప్రూవింగ్ ద కింగ్, రాజును ఎన్నుకోవడంలో లేదా ఆమోదించడంలో సహాయపడేది ఈ సభ అనేది. నెక్స్ట్ విధాత అంటే ఎర్లియస్ట్ ట్రైబ్ అసెంబ్లీ. విధాత అంటే ఏంటి? ఎర్లియస్ట్ ట్రైబల్ అసెంబ్లీ అంటే తొలి గిరిజన సభ. పర్ఫార్మ్డ్ సోషల్, రిలీజియస్ అండ్ మిలిటరీ ఫంక్షన్స్, సామాజిక, మతపరమైనటువంటి మరియు సైనిక విధులను నిర్వహించారు ఇందులో విధాత. ఓకే, నెక్స్ట్ సోషల్ లైఫ్, సామాజిక జీవితం అనేది ఎలా ఉండేదంటే సొసైటీ వాజ్ ఇనిషియల్లీ సింపుల్ అండ్ మోస్ట్లీ ట్రైబల్. సమాజం మొదట్లో సరళంగా మరియు ఎక్కువగా గిరిజనంగా, అంటే ట్రైబల్ ప్రజలు ఎక్కువగా ఉండేవారు. నెక్స్ట్ వర్ణ సిస్టమ్. ద 4 వర్ణాస్ వర్ బ్రాహ్మిన్స్, ప్రీస్ట్ అండ్ టీచర్స్, బ్రాహ్మణులు, పూజారులు మరియు ఉపాధ్యాయులు. క్షత్రియాస్, వారియర్స్ అండ్ రూలర్స్, యోధులు మరియు పరిపాలకులు. నెక్స్ట్ వైశ్యాస్, ట్రేడర్స్, ఫార్మర్స్ అండ్ క్యాటిల్ బ్రీడర్స్, ఎవరు? వ్యాపారులు, రైతులు మరియు పశుపోషకులు. నెక్స్ట్ శూద్రాస్, సర్వీస్ ప్రొవైడర్స్, ఎవరైతే సేవా ప్రదాతలు, ఎవరైతే సేవ చేసుకుంటారో వీరందరికీ వారిని శూద్రాస్ కింద లెక్కేశారు. 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. వర్ణాలు బ్రాహ్మిన్స్ అయితే పూజలు చేసేవారు, పూజారులు మరియు చదువు చెప్పేవారు, గురువులుగా ఉండేవారు. క్షత్రియాస్ ఏమైనా యుద్ధ సమయంలో ప్రజలను రక్షించేవారు. నెక్స్ట్ ఇంకా పరిపాలకులుగా ఉండేవారు. వైశ్యాస్ ఏమో ట్రేడర్స్,
బిజినెస్, ఫార్మర్స్ రైతులుగా, పశుపోషకులుగా ఉండేవారు. శూద్రులు అంటే ఎప్పుడు కూడా సర్వీస్ చేసేవాళ్ళు, వీరందరికీ కూడా సర్వీస్ చేసేవారు శూద్రులు. ఓకే, పొజిషన్ ఆఫ్ ఉమెన్, మరి మహిళల స్థానం ఎలా ఉండేదో చూద్దాం వేదకాలంలో. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఎలా ఉండేదంటే ఉమెన్ ఎంజాయ్డ్ రెస్పెక్టబుల్ స్టేటస్, మహిళలు గౌరవప్రదమైనటువంటి హోదాను అనుభవించారు, అంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు మహిళలకి. దే రిసీవ్డ్ ఎడ్యుకేషన్, అంటే విద్యను కూడా అభ్యసించేవారు. దే పార్టిసిపేటెడ్ ఇన్ రిలీజియస్ సెరమనీస్, వారు మతపరమైనటువంటి వేడుకలలో పాల్గొనేవారు. దే కుడ్ చూస్ దేర్ హస్బెండ్స్ ఇన్ మెనీ కేసెస్, చాలా సందర్భాలలో వారు తమ భర్తలను ఎంచుకోగలిగారు, అంటే వారు పెళ్లి చేసుకోవడానికి స్వేచ్ఛ ఉండేది ఆ టైంలో. లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత వేదకాలం చూద్దాం. స్టేటస్ ఆఫ్ ఉమెన్ గ్రాడ్యువల్లీ డిక్లైన్డ్, మహిళల హోదా క్రమంగా క్షీణించింది మళ్ళీ తర్వాత వేదకాలంలో. చైల్డ్ మ్యారేజెస్ అండ్ సోషల్ రిస్ట్రిక్షన్ ఇంక్రీజ్డ్, తర్వాత బాల్య వివాహాలు, సామాజిక ఆంక్షలు అనేవి పెరిగాయి. ఎకనామిక్ లైఫ్, ఆర్థిక జీవితం వేదకాలంలో ఎలా ఉండేదో చూద్దాం. ద ఎకానమీ వాస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రేరింగ్, ఆర్థిక వ్యవస్థ అనేది ప్రధానంగా వ్యవసాయం మరియు పశుపోషణ మీద ఆధారపడింది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. మెయిన్ క్రాప్స్ ఇంక్లూడెడ్, అప్పుడు ఆ కాలంలో ఏవేవి పండించేవారంటే బార్లీ, వీట్, రైస్. ఓకే, బార్లీ, వీట్, గోధుమలు, రైస్ ఎక్కువ పండించేవారు లేటర్ వేదిక్ పీరియడ్ లో, రైస్. నెక్స్ట్ క్యాటిల్ వెల్త్. కౌస్ వర్ కన్సిడర్డ్ ద సింబల్ ఆఫ్ వెల్త్, ఆవులను సంపదకు చిహ్నంగా భావించేవారు వేదకాలంలో. ద వర్డ్ గవిష్టి ఒరిజినల్లీ మీన్డ్ సర్చ్ ఫర్ కౌస్ అండ్ లేటర్ కేమ్ టు మీన్ వార్, అంటే గవిష్టి అనే పదానికి మొదట ఆవుల కోసం వెతకడం అని అర్థం, తర్వాత దానికి యుద్ధం అనే అర్థం వచ్చిందంట. ఆక్యుపేషన్స్, అప్పుడు ఆక్యుపేషన్స్ ఏవేవి ఉండేయో చూద్దాం. వృత్తులు. పీపుల్ వర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయం. నెక్స్ట్ క్యాటిల్ రేరింగ్, పశువుల పెంపకం. కార్పెంట్రీ అంటే వడ్రంగి. పాటరీ, కుండలు తయారు చేయడం. వేవింగ్, నేయడం. నెక్స్ట్ బ్లాక్ స్మిత్లు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ట్రేడ్, వ్యాపారాలు చేసేవారు అప్పుడు. ట్రేడ్, అప్పుడు వ్యాపారం అనేది ఎలా ఉండేదో చూద్దాం. ట్రేడ్ వాస్ మెయిన్లీ కండక్టెడ్ త్రూ ద బార్టర్ సిస్టమ్, వ్యాపారం ప్రధానంగా వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగేది. లేటర్ నిష్కా ఏ గోల్డ్ ఆర్నమెంట్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత నిష్కా అనే బంగారు ఆభరణం కూడా ఒక వినిమయ మాధ్యమంగా ఉపయోగపడింది, అంటే ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నవి ఇంకొకరికి ఇచ్చి వాళ్ళకి కావాల్సినవి వేరే దగ్గర నుండి తీసుకునేవారు, అది బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. రిలీజియస్ లైఫ్, మరి మత జీవితం ఎలా ఉండేదో చూద్దాం. నేచర్ వర్షిప్ వాస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద ఎర్లీ వేదిక్ రిలీజియన్, అంటే తొలివేద మతంలో ప్రకృతి ఆరాధన ప్రధాన లక్షణంగా ఉండేది, అప్పుడు ప్రకృతిని ఎక్కువగా ఆరాధించేవారు అనర్థం. ఇంపార్టెంట్ గాడ్స్ చూద్దాం. ఇంద్ర, గాడ్ ఆఫ్ రెయిన్ అండ్ వార్. అగ్ని, గాడ్ ఆఫ్ ఫైర్. ఇంద్ర అంటే వర్షం మరియు యుద్ధ దేవుడు. అగ్ని అంటే అగ్నిదేవుడు. వరుణ, గాడ్ ఆఫ్ వాటర్ అండ్ మోరల్ ఆర్డర్. నెక్స్ట్ సూర్య, సన్ గాడ్. వాయు, విండ్ గాడ్ అంటే వరుణ దేవుడు. పంచభూతాలు అని ఆరాధిస్తాం కదా, ఆ ఆరాధన ఎక్కువగా ఉండేది అప్పుడు వేదకాలంలో. నెక్స్ట్ సోమ, గాడ్ అసోసియేటెడ్ విత్ ద సాక్రెడ్ డ్రింక్, అంటే పవిత్ర పానీయంతో సంబంధం ఉన్నటువంటి దేవుడు. ఉషాస్ అంటే గాడ్డెస్ ఆఫ్ డాన్, అంటే ఉదయించే దేవత. నెక్స్ట్ రిలీజియస్ ప్రాక్టీసెస్, మతపరమైనటువంటి పద్ధతులు ఎలా ఉండేవి వేదకాలంలో చూద్దాం. యజ్ఞాస్, సాక్రిఫైసెస్, యజ్ఞాలు ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ ఫైర్ వర్షిప్, అగ్నిని ఆరాధించేవారు. హైమన్స్ అండ్ ప్రేయర్స్, స్తోత్రాలు మరియు ప్రార్థనలు చేసేవారు అప్పుడు. దెర్ వర్ నో టెంపుల్స్ ఆర్ ఐడల్ వర్షిప్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్,
తొలివేద కాలంలో దేవాలయాలు కానీ విగ్రహారాధనలు కానీ ఉండేవి కావు. నెక్స్ట్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ లో చూద్దాం. లేటర్ వేదిక్ పీరియడ్ లో రిచువల్స్ బికేమ్ మోర్ ఎలాబరేట్ అంటే ఆచారాలు మరింత విస్తృతమయ్యాయి. ప్రీస్ట్ గెయిన్డ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ అంటే పూజారులు మరింత ప్రాముఖ్యతను పొందారు. ఫిలాసఫీ డెవలప్డ్ త్రూ ద ఉపనిషత్స్ అంటే ఉపనిషత్తుల ద్వారా తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. రాజన్ అంటే ఎవరు? కింగ్, రాజు. సభ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్. సమితి జనరల్ అసెంబ్లీ. విధాత ఎర్లియస్ట్ అసెంబ్లీ. నెక్స్ట్ కౌస్ వర్ ద చీఫ్ మెజర్ ఆఫ్ వెల్త్. ఆవులు సంపదకు ప్రధాన కులమానంగా ఉండేవి. ఋగ్వేద ప్రైజెస్ ఇంద్ర ద మోస్ట్. ఓకే, ఋగ్వేద కాలంలో ఇంద్రుడిని అత్యధికంగా కీర్తిస్తుంది. అగ్రికల్చర్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. అగ్రికల్చర్ అనేది బికేమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. ఎక్కువగా అగ్రికల్చర్ కి ప్రాముఖ్యత అనేది ఉండేది. అప్పుడు మలివేద కాలంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఉపనిషత్స్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ లిబరేషన్ అంటే ఉపనిషత్తులు జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం మరియు మోక్షానికి ప్రాధాన్యతనిస్తాయి. ఇవేంటి అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. డైరెక్ట్ రాజన్ అని ఎవరిని అంటారు అని ఆప్షన్స్ ఇస్తారు. సో డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోవడానికి ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నమాట. రాజన్, కింగ్. సభ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్. సభ ఈజ్ కాల్డ్ అని ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ కరెక్ట్ ఆప్షన్. అదే విధంగా సమితి అని 4 ఆప్షన్స్ ఇస్తారు. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ గుర్తుంచుకోవడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సమితి అంటే జనరల్ అసెంబ్లీ. విధాత అంటే ఎర్లియస్ట్ అసెంబ్లీ. కౌస్ వర్ ద చీఫ్ మెజర్ ఆఫ్ వెల్త్. అప్పుడు ఆవులను, పశు సంపదను ఎలా ఉండేదంటే ఆవుల సంపదకు ప్రధాన కులమానంగా ఉండేవి. ఋగ్వేద ప్రైజెస్ ఇంద్ర ద మోస్ట్. ఓకే, అప్పుడు ఇంద్రదేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేవారు. అగ్రికల్చర్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్ లో వ్యవసాయానికి ప్రాముఖ్యత ఎక్కువ పెరిగింది. ఉపనిషత్స్ ఎంఫసైజెస్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ లిబరలేషన్ అంటే ఉపనిషత్తులు జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం మరియు మోక్షానికి ప్రాధాన్యతనిస్తాయి. ఓకే, ఇప్పటి వరకైతే ప్రారంభ వేదకాలం, తుది వేదకాలం, మలివేదకాలం 2 అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వేదకాలంకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ వాస్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ డ్యూరింగ్ ద వేదిక్ ఏజ్? వేదకాలంలో సైన్యాధిపతి ఎవరు అనేది ప్రశ్న. చూద్దాం. పురోహిత, గ్రామీణి, సేనాని, విస్పతి. ఎవరు? వేదకాలంలో సైన్యాధిపతి ఎవరు? సేనాని. సేనాని ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సేనాని వాస్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ డ్యూరింగ్ ద వేదిక్ ఏజ్. ఓకే, విచ్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ద జనరల్ పీపుల్ అనే ఏంటి? సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన సభ ఏది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సమితి. ఓకే, సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించినటువంటి సభ ఏంటి? సమితి. థర్డ్ క్వశ్చన్, విచ్ వాస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వెల్త్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్? తొలివేద కాలంలో సంపదకు ప్రధాన మూలం ఏది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ క్యాటిల్, పశు సంపద, పశువులు. ఓకే, తొలివేద కాలంలో సంపదకు ప్రధాన మూలం ఏంటంటే పశువులు. నెక్స్ట్, విచ్ డైటీ ఈస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ప్రేజ్డ్ ఇన్ ద ఋగ్వేద? ఋగ్వేదంలో ఏ దేవతను ఎక్కువగా స్తుతించేవారు? ఏ దేవతను స్తుతించేవారు? ఇంద్రుణ్ణి ఎక్కువగా స్తుతించేవారు. ఫిఫ్త్ క్వశ్చన్, ద ఫిలాసఫికల్ ఐడియాస్ ఆఫ్ ద వేదిక్ ఏజ్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్? వేదయుగంలోని తాత్విక భావనలు ప్రధానంగా వీటిలో కనిపిస్తాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ద ఫిలాసఫికల్ ఐడియాస్ ఆఫ్ ద వేదిక్ ఏజ్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ఉపనిషత్తులలో కనిపిస్తాయి. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద? వేదాలలో పురాతనమైనటువంటి వేదం ఏది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేద. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఋగ్వేదం పురాతనమైనది. హూ ప్రపోజ్డ్ ద ఆర్కిటెక్ట్ హోమ్ థియరీ?
ఆర్కిటిక్ హోమ్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర తిలక్ proposed the archaic home theory. Next, 8th question. The land of seven rivers is known as. Land of seven rivers is known as అని దేన్ని పిలుస్తారు అంటే సప్త సింధు. సప్త సింధు అంటారు. The land of seven rivers is known as సప్త సింధు. Thank you for watch. Please like, share and subscribe. అప్కమింగ్ వీడియో ఏంటంటే వేదికేజ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్పుకుందాం. ఇప్పుడు మనం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పుకున్నాం. ఈ వీడియోలో వేదకాలం గురించి థియరీ పార్ట్ అయితే చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బేసిక్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్పుకున్నాం. సో మిగతా వీడియోలో అంటే సెకండ్ వీడియో వేదికేజ్ పార్ట్ 2లో వేదికేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ ఏ విధంగా అడుగుతారు, స్టేట్లో అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఎలా అడుగుతారు, గ్రూప్ 4 లెవెల్లో అంటే గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు ఇంకా తక్కువ లెవెల్ వరకు ఎలా అడుగుతారు. ఇప్పుడు సెంట్రల్ అయితే రైల్వేస్, ఎస్ఎస్సి, సిజిఎల్ అలాంటి టైప్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంకా ఆర్ఆర్బి టెక్నీషియన్ కానివ్వండి, హై లెవెల్ నుండి లో లెవెల్ వరకు అయితే మోడల్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.